నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. గత 26 సంవత్సరాలుగా భరతమాత మాతృమండలి ఆధ్వర్యంలో నగరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భరతమాత మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బాలగోకులం పేరుతో బాలకృష్ణుల వేషధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భరతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ, ఉపాధ్యక్షులు జయలక్ష్మి, కార్యవర్గ సభ్యులు శ్రీదేవి, స్వప్న, సారథి, మహాలక్ష్మి, కృష్ణవేణి, అనురాధ, హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు బాలకృష్ణులుగా, గోపికలుగా వేషధారణ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా భరతమాత మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో చిన్నారులు బాలకృష్ణుల వేషధారణలతో చక్కగా అలరించారని చెప్పారు. కార్యక్రమాన్ని గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భరతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మను, వారి కార్యవర్గ సభ్యులను అభినందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వచ్చే సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. తన కుమార్తె కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున జన్మించిందని, అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలికలను తన కూతుర్లుగా భావిస్తానని ఆయన అన్నారు. అనంతరం భరతమాత మాతృమండలి అధ్యక్షురాలు పద్మావతమ్మ మాట్లాడుతూ తమ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ఆయన సహకారంతోనే గత 26 సంవత్సరాలుగా తాము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన వారందరికీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించి సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించి ఆశీర్వదించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను భరతమాత మాతృమండలి తరపున శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక్కడ ప్రోగ్రాము 26 సంవత్సరం నడుపుతున్నారు. నా బిడ్డ కూడా ఇదే రోజున పుట్టింది. అందుకే మీ అమ్మాయిలంతా మా అమ్మాయిలుగా నేను చూసుకుంటూ ఆనందిస్తుంటాను. మీ అందరూ చక్కగా ఇక డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేది కాకుండా మరి ఈ కార్యక్రమంలో జయప్రదమయ్యే విధంగా అందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా 26వ సంవత్సరం నడుపుతున్న కార్యవర్గాలందరికీ మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున వాన పడకపోతే బయటే చేసే కార్యక్రమాన్ని పెట్టి ఇంకేదైనా మంచి స్థలం ఉన్నా ఈ కార్యక్రమాన్ని దగ్గరలో ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము మీ అందరి సహకారంతో. అలాగే మా అన్నగారు టీజీ వెంకటేశ్వర కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పాప జన్మదినోత్సవం కృష్ణాష్టమి నాడు అనేసి మేము ఏనాడైతే అన్న దగ్గరికి వెళ్ళామో ఆ రోజే చెప్పాడు కృష్ణాష్టమి రోజే పుట్టింది కాబట్టి మీ కృష్ణాష్టమి అన్ని విధాలా నేను చూసుకుంటానని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున మాకు సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారకుడు మా అన్నగారు. వారికి మరీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా సిఫారసులు చేయటం విశేషం. ఈ సందర్భంగా పలువురు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం గురించి రాష్ట్ర మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన సందర్శకులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవటమే కాక వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల నాయకులు, సాధారణ ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించడం విశేషం. తమ సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం పట్ల ప్రజలు సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర మంత్రులను కలవాలంటే అంత సులభం కాదన్న భావన ప్రజల్లో ఉంటుంది. కానీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా విజ్ఞప్తుల స్వీకారానికి ప్రతిరోజు సమయం కేటాయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, ఇరిగేషన్ అధికారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. చివరకు దేవుని భూములతో పాటు వక్ఫ్ భూములను కూడా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి శిష్యుడు బత్తుల మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై విచారణ ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జగన్నాథం గట్టుపై ఆక్రమించిన 79 ఎకరాల పొలాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారని వివరించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరిగే రెవెన్యూ సదస్సులో బాధితులు భూ కబ్జాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కల్లూరు, పసుపుల తదితర గ్రామాలలో ఆలయ భూములను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. వారిని వదిలిపట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కబ్జాకు గురైన భూములను దేవాలయాలకు చెందే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు బాగుందని, కర్నూలులో కూడా హైడ్రా అవసరం ఉందని వివరించారు. కబ్జాకు గురైన భూముల్లో ఇళ్లు కట్టుకున్న బాధితులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఎండోమెంట్ ల్యాండ్స్ను, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ను, వాగు పరంపోగులను, హంద్రి పెద్ద పెద్ద రివర్స్ ఈ కర్నూలు టౌన్లో తుంగభద్ర కానీ, అంద్రి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అంద్రి రివర్లోకి కూడా చొచ్చుకొని వచ్చి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. మొన్ననే ఎంపీ గారు, నంద్యాల ఎంపీ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జగన్నాథ గట్టు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 79 ఎకరాలు కొట్టేశారు. లోకల్ ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నటువంటి వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కుమ్మక్కై వాటన్నిటిని కూడాను మింగిపారేశారు. ఏ భయము లేదు వీళ్ళకి. మరి దైవం అంటే కూడా భయం లేదు, సమాజం అంటే భయం లేదు. పరుల సొమ్ము తింటే ఏ శిక్ష మనం అనుభవించాలో కూడా తెలియడమైనటువంటి అన్నీ మింగేశారు. అవన్నీ కూడా సర్వే నంబర్లతో పాటుగా, ఆధారాలతో పాటుగా మీ ముందు ఉంచాం. ఇష్టారాజ్యంగా ఎట్లా చేశారంటే అందరూ కలిసి ఒక గుడ్డి ఎద్దు పొలంలో పడితే ఎట్లా ఉంటుందో అట్లా దున్ని పారేశారు, మొత్తం మేసి పారేశారు. నాయన ఇట్లా పోయినా గుడ్డి ఎద్దు కనపడదు, అట్లా మేపు మింగి పారేసింది. అది అట్లా ఈ గుడ్డెద్దులు పొలంలో పడి మేసి పారేశారు. ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ అవసరం ఉంది. మొత్తం రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే సరే, రిషికొండలు గీసికొండలు అవన్నీ జరుగుతాయి, కానీ కర్నూలులో, నంద్యాల జిల్లాల్లో జరిగిన అవకతవకలు వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పరిపాలనలో మార్పులు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని జనసేన పార్టీ మహిళా విభాగం నాయకులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సామూహిక లలిత సహస్రనామావళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనసేన పార్టీ మహిళా విభాగం సామూహిక లలిత సహస్రనామ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీకి చెందిన మహిళలు చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన బ్రాహ్మణి, పుష్పలత తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని నేటి నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పరిపాలనలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జన్మదిన వేడుకలు రోజు ఒకటి జరుపుకుంటున్నామండి. జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో మహిళలందరము కలిసి సామూహిక లలిత సహస్రనామాలు, సామూహిక హారతి అనే కార్యక్రమాలన్నీ మనం జరుపుకుంటున్నాము. కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు మొదలుకొని సెప్టెంబర్ 2వ తారీఖు వరకు చెట్లు నాటే కార్యక్రమము, తర్వాత ఫుడ్ డొనేషను, బ్లడ్ డొనేషను, ముగ్గుల కార్యక్రమము, కేక్ కటింగ్లు, ఇలా అనేక కార్యక్రమాలు అందరినీ కలుపుకుంటూ పోయే కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. కర్నూలు నియోజకవర్గం నుంచి అర్షదన్న గారి సమక్షంలో వారోత్సవాలు జరుపుతున్నామండి. ఇందులో భాగంగా వీర మహిళలందరూ కలిసి సామూహిక లలిత సహస్రనామాలని, సామూహిక హారతి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ఇది మన డిప్యూటీ సీఎం గారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోరాడుతున్న మార్గంలో ఆయనకంతా విజయమే జరగాలని చెప్పి వీర మహిళల తరపున మేమంతా ఈ కార్యక్రమాన్ని కులమతాలకి అతీతంగా నిర్వహిస్తున్నామండి. గత 37 సంవత్సరాలుగా భగవద్గీతను ప్రచారం చేయటంలో తమ సంఘం ఎంతో కృషి చేస్తోందని గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ తెలిపారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచారధామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా 37 సంవత్సరాల క్రితం గీతా ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువులను పిలిపించి ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించమని తెలియజేశారు. అలాగే ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. సంపూర్ణ భగవద్గీత పారాయణ ఏర్పాటు చేస్తున్నాము. అది గత సంవత్సరం నుంచి చక్కగా జరుగుతున్న భక్తులు కూడా ఈరోజు ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదినము శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు కూడా ఇక్కడ గీతా ప్రచార ధామం నందు స్వామి యొక్క పూజను, వస్త్రోత్తరాలు పూజతో చాలా చక్కగా దివ్యంగా చేశాం. చాలామంది మా భక్తులు, సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరమాత్ముని దయ, కృష్ణ పరమాత్ముని యొక్క పాల్గొంటున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమ అభిమాన నటుడు అక్కినేని నాగార్జున మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించాలని కర్నూలు అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు నగరంలో అక్కినేని నాగార్జున పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలను కర్నూలు అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం కర్నూలు అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29వ తేదీలలో తమ అభిమాన నటుడు కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా తమ అభిమాన నటుడు నటించిన మాస్ చిత్రాన్ని నగరంలోని రాజ్ థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు వివరించారు. అలాగే అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. తమ అభిమాన నటుడు అక్కినేని నాగార్జున ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని విజయవంతమైన చిత్రాలు నటించాలని కోరారు. అక్కినేని నాగార్జున అభిమానుల సంబరాలు 27, 28, 29 వరుసగా 3 రోజులు జరుపుకునేందుకు అభిమానులందరము సన్నద్ధమైనాము. మరొకసారి రేపు సాయంత్రం స్పెషల్ షో రాజ్ థియేటర్లో, కర్నూలు రాజ్ థియేటర్లో రిలీజ్ మాస్ దమ్ముంటే కాస్కో అనే సినిమా మళ్ళీ ఒకసారి మా హీరోది రిలీజ్ 4Kలో రిలీజ్ అవుతుంది.
దాని సందర్భంగా అభిమానులము, మిత్రులము, మా శ్రేయోభిలాషులు అందరం కలిసి ఇక్కడ కేక్ కటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి రేపు చిన్న అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకు కేక్ కటింగ్, మిఠాయిలు పెట్టుకు ఎల్లుండి మా బాబి చైతన్య యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈ 3 రోజులు ఈగేడే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతటా, దేశమంతటా, ప్రపంచమంతటా తెలుగువారు నాగార్జున అభిమానులు ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో మా హీరో కింగ్ నాగార్జునని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 28, 29 3 రోజులు నాగార్జున జన్మదిన వేడుకలు జరుగుతుంది. రేపు రాజ్ థియేటర్లో మాస్ సినిమా రిలీజ్ ఉంది. 6:30కి ఫ్యాన్ షో ఉంటుంది. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అంటే 29న భారీ ఎత్తున నాగార్జున జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమానికి అందరూ అఖిల పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే క్రమశిక్షణ, అంకితభావం పెంపొందాలంటే క్రీడలకు మించిన మార్గం మరొకటి లేదని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అంతర్ పాఠశాలల కబడ్డీ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కబడ్డీ కార్యదర్శి చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని అన్నారు. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొంది వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఆయన తెలిపారు. ఈ దేశ భవిష్యత్తు నేటి బాలలపైనే ఆధారపడి ఉందని, వారు క్రీడల్లో పాల్గొనటం వల్ల దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని వివరించారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లాంటి డిజిటల్ మీడియాకు విద్యార్థులు బానిసలుగా మారుతున్నారని, అదే ఒక ప్రపంచంగా జీవిస్తున్నారని, దీనివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయని వివరించారు. అలా కాకుండా క్రీడల్లో పాల్గొనటం వల్ల శరీరానికి వ్యాయామం కలిగి ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో విద్యార్థుల్లో సంతోష సూచిక తక్కువగా ఉందని వివరించారు. విద్యార్థుల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని వివరించారు. ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తోందని, కానీ 140 కోట్ల జనాభా ఉండి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న మన దేశం ఆశించిన స్థాయిలో పతకాలను సాధించలేకపోతోందన్నారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల సుదీర్ఘంగా శ్వాస పీల్చుకుంటారని, దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని, ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి ఏకైక సాధనం క్రీడలు మాత్రమేనని, విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తాను నిరంతరం సహకారం అందజేస్తానని అన్నారు. అలాగే క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ నెల 29లో జరిగే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేస్తామని తెలియజేశారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారే అవకాశం ఉన్న ఈ సమాజంలో ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చినాక ఆ రీల్స్ చేయడము, ఎప్పుడు యూట్యూబ్లో చూసుకుంటుండడము, యూట్యూబ్ షార్ట్స్ ఏదో వచ్చింది ఒకటి, దాంట్లో చూసుకుంటూ గంటల తరబడి పిల్లలు డిజిటల్ వరల్డ్లోనే ఉండొచ్చు. కూడా అదొక మహాసముద్రం, మరో ప్రపంచం. ఎలక్ట్రానిక్స్, డిజిటల్ మీడియా, డిజిటల్ అనేది సోషల్ మీడియా, సెల్ ఫోను, ఇలాంటివన్నీ. కానీ ఇటువంటి తరుణంలో కూడా ఒక మచ్చు తునకగా స్పోర్ట్స్ గేమ్స్ మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ఏకాగ్రత అనేది, ఒక క్రమశిక్షణ అనేది కేవలం స్పోర్ట్స్లోనే ఉంటుంది. ఈవెన్ ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకునేవాడు వాడు ఏకాగ్రతతో ఉండేవాడే తెచ్చుకుంటాడు. ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే వాళ్లకు ఆ విజయం వరిస్తుంది వాళ్లకు. ఇప్పుడు మీరు కబడ్డీ ఆడబోతున్నారు. ఈ కబడ్డీ గేమ్లో కూడా మీరు ఆ మూమెంట్లో ఉండాలా. ఎక్కడో స్కూల్ గురించో, ఇంకెక్కడో ఇంకోరి గురించో అలాంటివి ఉండకూడదు. సో ఆ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, బీ హియర్ రైట్ నౌ అనేది రియల్గా ప్రాక్టీస్ జరిగేది ఎక్కడ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనే. కాబట్టి ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండే విధంగా మీరు ఉండాలని ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా మీరు మరింత
హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని, మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని భారత పౌరులు, ఎందుకంటే ఇప్పుడు మీరే ఈ కంట్రీని షోల్డర్స్ మీద రన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కంట్రీకి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న క్రీడలు కానీ ఈరోజు 4వ రోజు. ఈ 4వ రోజు మనం ఇక్కడ కబడ్డీ పోటీ జరుపుతున్నాం. ఈ కబడ్డీ పోటీకి గాను ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మన డాక్టర్ శంకర్ శర్మ గారికి, మన రామాంజలన్న గారికి మాదిలు అండ్ వెల్కమ్. సో ఈరోజు ఈ పోటీలలో పాల్గొని ఈ విజేతలందరికీ మనం 29వ తేదీన జాతీయ క్రీడలను పురస్కరించుకొని వీళ్ళందరికీ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పోటీల్లో పాల్గొతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విద్యార్థులలో మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించేందుకు పండుగలు ఎంతో తోడ్పడతాయని రవీంద్ర పాఠశాలల కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలతో పాటు రవీంద్ర టాలెంట్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాధవీనగర్లో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల, అలాగే రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర టాలెంట్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, బాలకృష్ణులు, గోపికల వేషధారణతో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి పేరుతో వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యత, శ్రీకృష్ణులు లీలల గురించి ఆసక్తికరమైన విషయాలను ఆయన విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు బాలకృష్ణుల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.